इंडिया का बॉर्डर क्रॉस వెల్కమ్ టు పాకిస్తాన్. లక్షల్లో సబ్స్క్రైబర్లు ఫాలోవర్లు ఉన్న కొందరు యూట్యూబర్లు డబ్బు కోసం గడ్డి తింటున్నారు. తమ వ్యక్తిగత స్వార్థం కోసం దేశ ద్రోహానికి పాల్పడడానికి కూడా వెనకాడటం లేదు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా భారత రక్షణ రంగానికి చెందిన అత్యంత సున్నిత సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేసిన విషయం ప్రకంపనలు రేపుతోంది. యూట్యూబ్ ట్రావెలర్ పేరుతో ప్రపంచ దేశాలు తిరుగుతూ దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని శత్రు దేశాలకు తాకట్టు పెట్టడం కలకలం రేపుతోంది. హర్యానాలోని హిస్సార్ న్యూ అగ్రెషన్ ఎక్స్టెన్షన్ కాలనీలో జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేసిన పోలీసులు పాకిస్తాన్ సైనిక నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ కు భారతదేశానికి సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని చేరవేశారన్న ఆరోపణలపై అధికారిక రహస్యాల చట్టం బిఎన్ఎస్ 152 చట్టాల కింద కేసు నమోదు చేశారు. అనంతరం స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా జ్యోతిని 5 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పాక్కు గూఢచార్యం కేసులో జ్యోతితో పాటు ఆమెకు సహకరించిన మరో 6గురిని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్తో సరిహద్దును పంచుకునే హర్యానా, పంజాబ్ రాష్ట్రాల అంతటా వీరు ఓ నెట్వర్క్ గా విస్తరించినట్టు తేలింది. వీరంతా పాక్ ఐఎస్ఐకి ఏజెంట్లుగా, ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నట్టు గుర్తించారు. ఎవరి జ్యోతి మల్హోత్రా అంటే హర్యానా రాష్ట్రంలోని హిస్సారుకు చెందిన జ్యోతి ట్రావెల్ విత్ జో పేరిట యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఛానళ్లను నిర్వహిస్తోంది. జ్యోతి యూట్యూబ్ ఛానల్ కు 3,85,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఫేస్బుక్ లో 3,24,000, ఇన్స్టాగ్రామ్ లో 1,32,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. జ్యోతి ట్రావెల్ బ్లాగర్ గా ఉంటూ దేశంలోని పలు ప్రాంతాలను పర్యటిస్తూ వీడియోలు తీసి పోస్ట్ చేసింది. పాకిస్తాన్, చైనా, ఇండోనేషియాలోని వీడియోలు తీసింది. మే 16న జ్యోతిపై సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ వివరాల ప్రకారం 2 ఏళ్ల క్రితం పాకిస్తాన్ ట్రావెల్ వీసా కోసం ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కు జ్యోతి వెళ్లింది. అక్కడ ఎహ్సాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ తో జ్యోతికి పరిచయం ఏర్పడింది. ఈ డానిష్ ఎవరో కాదు, జమ్మూ కశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నాడన్న అనుమానంతో కేంద్ర ప్రభుత్వం బహిష్కరించింది ఈ డానిష్ నే. ఈ పాకిస్తానీ అధికారిని మే 13వ తేదీన కేంద్ర ప్రభుత్వం తక్షణమే భారత్ను వీడాలని ఆదేశించింది. ఈ డానిష్ వ్యవహారం గురించి విచారణ చేస్తున్న సమయంలోని యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గూఢాచార్యం సంగతి బట్టబయలైంది. డానిష్ తో పరిచయం తర్వాత జ్యోతికి పాకిస్తాన్ వీసా లభించింది. అప్పటి నుంచి జ్యోతి 3 సార్లు పాకిస్తాన్ కు వెళ్లి వచ్చింది. జ్యోతి పాకిస్తాన్ లో పర్యటించే సమయంలో డానిష్ ఆదేశానుసారం ఆలీ అహావన్ అనే వ్యక్తి ఆమెకు బస రవాణా ఏర్పాటు చేశాడు. సాధారణంగా మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్న యూట్యూబ్ ట్రావెలర్లు కూడా విదేశాల్లో వ్లాగ్స్ చేసే సమయంలో ఒక్కరే వివిధ ప్రదేశాలను ఎక్స్ప్లోర్ చేస్తారు లేదా ఒక గైడ్ను తోడు తీసుకెళ్తారు. కానీ 3 లక్షల ఫాలోవర్లు ఉన్న జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ లో పర్యటన చేసే సమయంలో ఆమెకు చుట్టూ ఒక భారీ భద్రతా వలయం ఉండేది. 4-5 వ్యక్తులు తుపాకీలు పట్టుకొని ఆమెకు కాపలా కాసేవారు. అలాగే ఆమె చుట్టూ కొంతమంది పాకిస్తానీ యువకులు ఉండేవారు. వారంతా ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తుల్లా ఆమెతో చాలా క్లోజ్ గా ఉండేవారు. ఈ వ్యవహారాలన్నీ ఆమె పోస్ట్ చేసిన వీడియోలను చూస్తే స్పష్టంగా తెలుస్తోంది. పాకిస్తాన్ పర్యటన సమయంలోనే జ్యోతి అక్కడ ఐఎస్ఐ అధికారులను కలిసింది. షకీర్, రాణా షెహబాజ్లతో పరిచయం పెంచుకుంది. షెహబాజ్ ఫోన్ నెంబర్ను ఎవరూ గుర్తుపట్టకుండా తన స్మార్ట్ ఫోన్ లో జాట్ రంథావా అనే మారుపేరుతో సేవ్ చేసుకుంది. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వంటి ఎన్క్రిప్ట్ చేసిన ప్లాట్ఫామ్ల ద్వారా పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో నిత్యం టచ్ లో ఉండేది. ఈ ప్లాట్ఫామ్స్ ద్వారానే భారత్కు చెందిన కీలక సమాచారాన్ని పాక్ అధికారులకు చేరవేసినట్టు సమాచారం. అలాగే ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కు జ్యోతి తరచూ వెళ్తూ అక్కడ డానిష్ ను ఎక్కువగా కలిసేది. డానిష్ ద్వారా పాకిస్తానీ నిఘా బృందాలతో సంప్రదింపులు జరిపి భారత్కు చెందిన సున్నిత సమాచారాన్ని చేరవేసేది. డానిష్ తో జ్యోతి మల్హోత్రాకు శారీరక సంబంధం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. డానిష్, జ్యోతి మల్హోత్రా ఇద్దరూ కలిసి ఇండోనేషియాలోని బాలి ద్వీపానికి వెళ్లి వారం రోజుల పాటు ఏకాంతంగా గడిపారు. దీన్ని బట్టి డానిష్ తో జ్యోతి సంబంధం ఎలాంటిదో అర్థమైపోతోంది. జ్యోతి ఇటీవలే పాకిస్తాన్ అనుకూల వీడియోలు తీసి పోస్ట్ చేసింది. పాకిస్తాన్ లోని కథాస్రాజ్ టెంపుల్ సహా పలు హిందూ ఆలయాల్లో వీడియోలు తీసి పాకిస్తాన్ పట్ల భారతీయుల్లో మంచి అభిప్రాయం పెంచేందుకు ప్రయత్నించింది. పాకిస్తాన్ కు జ్యోతి గూఢచార్యం గురించి తెలుసుకున్న పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టగా మరిన్ని దిమ్మ తిరిగే నిజాలు బయటకు వచ్చాయి. ఏప్రిల్ 22న పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు భీకర దాడి చేసి మతమడిగి మరీ 26 మంది భారతీయులను పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే పహల్గాంలో ఉగ్రదాడి జరగటానికి కొద్ది నెలల ముందే జ్యోతి మల్హోత్రా ఆ ప్రాంతానికి వెళ్లినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 3 నెలల ముందు పహల్గాం వెళ్లిన జ్యోతి అక్కడ వీడియోలు తీసినట్టు సమాచారం.
ఆ సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అలాగే జ్యోతి మల్హోత్రా జాడలు హైదరాబాద్ లోనూ వెలుగు చూశాయి. 2023 సెప్టెంబర్లో ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా హైదరాబాద్ టు బెంగళూరు వందే భారత్ రైలును ప్రారంభించిన సమయంలో ఆమె హడావుడి చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అప్పటి తెలంగాణ గవర్నర్ తమిళిసైతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్న కార్యక్రమంలో యూట్యూబర్ గా వీడియోలు చేస్తూ హల్చల్ చేశారు. ఈ వీడియోలు, చిత్రాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే హైదరాబాద్ వచ్చిన సమయంలో ఆమె ఎవరినైనా కలిశారా, కలిస్తే అక్కడ ఏమైనా వీడియోలు తీశారా అనే కోణాల్లో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తైతే, జ్యోతి మల్హోత్రా గతేడాది సెప్టెంబర్ లో ఒడిశాకు వెళ్లి మరో మహిళా యూట్యూబర్ ప్రియాంక సేనాపతిని కలవడం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ప్రియాంక కూడా పాకిస్తాన్ కు వెళ్లి వీడియోలు తీసింది. 3 నెలల క్రితం ప్రియాంక సేనాపతి పాకిస్తాన్ లోని కర్తార్పూర్ ను సందర్శించింది. విచారణలో భాగంగా జ్యోతి సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించగా ఆమెకు ఒడిశాలోని పూరీకి చెందిన ప్రియాంకతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. దీంతో జ్యోతి మల్హోత్రాతో పూరీకి చెందిన యూట్యూబర్ ప్రియాంక సేనాపతికి ఉన్న సంబంధంపై ఒడిశా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు ఎస్పీ వినీత్ అగర్వాల్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. 2024 సెప్టెంబర్ 26న పూరీ వచ్చిన జ్యోతి ఇక్కడి శ్రీ క్షేత్రాన్ని సందర్శించినట్టు తెలిసింది. స్థానికంగా ఓ హోటల్లో ఉన్న జ్యోతి పూరీలోని దర్శనీయ ప్రాంతాలకు వెళ్లారు. ఆ సమయంలో ప్రియాంక ఆమెతో కలిసి తిరిగారు. శ్రీక్షేత్రానికి ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం ఉంది. ఈ పరిస్థితిలో జ్యోతి జగన్నాథ స్వామి దర్శనానికి వచ్చారా, లేక రెక్కీ చేసి పాక్ కి ఏదైనా సమాచారం అందించారా అన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ప్రియాంక సేనాపతి పాకిస్తాన్ లో పర్యటించిన నేపథ్యంలో అసలు ఆమె ఆ దేశానికి ఎందుకు వెళ్లారు, పాక్ లో ఏం చేశారు, ఎవరెవరిని కలిశారు అనే అంశాలు కీలకంగా మారాయి. ఈ క్రమంలో మే 18వ తేదీ ఆదివారం ఎస్పీ వినీత్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ జ్యోతి మల్హోత్రా గతేడాది పూరీ సందర్శించినట్టు మేం గుర్తించాం. వాస్తవాలు ఏంటనేది వెరిఫై చేస్తున్నాం. ధృవీకరించుకున్నాక మరిన్ని వివరాలను వెల్లడిస్తామన్నారు. అయితే జ్యోతి మల్హోత్రాతో ప్రియాంక ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పంచుకుందా అని అడగ్గా ఈ కేసును హర్యానా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, వారికి అవసరమైన సహకారం అందిస్తున్నట్టు తెలిపారు. అసలు జ్యోతి మల్హోత్రా పూరీ సందర్శన వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ సమయంలో ఆమె ఎక్కడ ఉంది, ఎవరిని కాంటాక్ట్ అయింది, ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు ఉన్నాయా అనే విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఎస్పీ వెల్లడించారు. ఈ అంశంపై ప్రియాంక తండ్రి రాజకిషోర్ సేనాపతి మాట్లాడుతూ పోలీసులు శనివారం తన కుమార్తెను విచారించి కొంత సమాచారం సేకరించినట్టు వెల్లడించారు. ఇద్దరు యూట్యూబర్లు కాబట్టి నా కుమార్తెకు జ్యోతి మల్హోత్రాతో పరిచయం ఏర్పడింది. వారి మధ్య స్నేహం పెరగడంతో జ్యోతి మల్హోత్రా పూరీని సందర్శించింది. ఇది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం కాబట్టి సరైన దర్యాప్తు జరగాలి. పోలీసులకు మేము సహకరిస్తాం. మా అమ్మాయి 3-4 నెలల క్రితం తీర్థయాత్రలో భాగంగా పాకిస్తాన్ లోని కర్తార్పూర్ వెళ్లింది. కానీ మల్హోత్రాతో కాదు, మరో ఫ్రెండ్ తో కలిసి అక్కడికి వెళ్లింది. ఆమె దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనలేదు. మల్హోత్రా గూఢాచార్యం చేస్తున్నారనే ఆరోపణ గురించి నా కుమార్తెకు తెలియదు అని ప్రియాంక తండ్రి రాజ్ కిషోర్ చెప్పారు. మరోవైపు ఈ అంశంపై పూరి యూట్యూబర్ ప్రియాంక సేనాపతి ఇన్స్టా వేదికగా స్పందించారు. జ్యోతి మల్హోత్రా నాకు ఫ్రెండ్ మాత్రమే. నేను ఆమెను యూట్యూబ్ ద్వారా కలిశాను. ఆమెపై ఆరోపణలు ఉన్న విషయం నాకు తెలియదు. జ్యోతి శత్రుదేశం పాకిస్తాన్ కోసం గూఢాచార్యం చేస్తుందని తెలిస్తే నేను ఆమెతో అసలు కాంటాక్ట్ లోనే ఉండేదాన్ని కాదు. ఏదైనా దర్యాప్తు సంస్థ నన్ను ప్రశ్నించాలనుకుంటే నేను పూర్తిగా సహకరిస్తాను. అన్నిటికంటే దేశం గొప్పది. జై హింద్ అని పోస్టులో పేర్కొన్నారు. దర్యాప్తు కొలిక్కి వచ్చే వరకు ప్రియాంకను పూరీ విడిచి వెళ్లరాదన్న పోలీసులు సైబర్ నిపుణులతో కలిసి సదరు యూట్యూబర్ వీడియోలను శోధిస్తున్నట్టు తెలిసింది. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ భారత్ కు చెందిన మహిళా యూట్యూబర్ పాకిస్తాన్ కు గూఢాచారిగా మారిందన్న వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. అది కూడా ఉగ్రవాది జరిగినప్పుడల్లా భారతీయ ముస్లింలపై కొందరు విద్వేషం వెదజల్లడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో కట్టర్ హిందూగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేసుకునే జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ అధికారితో శారీరక సంబంధం పెట్టుకోవడం, పాక్ చేతిలో కీలుబొమ్మగా మారటం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. పాకిస్తాన్ లో పర్యటించిన ప్రియాంకను జ్యోతి కలుసుకోవడం, ఉగ్రవాదుల టార్గెట్ గా ఉన్న ఒడిశాలోని శ్రీ క్షేత్రాన్ని సందర్శించడం, యూట్యూబ్ ట్రావెలర్ ముసుగులో మన శత్రుదేశం పాకిస్తాన్ తో చేతులు కలిపి భారత్ కు సంబంధించిన కీలక సమాచారాన్ని పాక్ నిఘా వర్గాలకు చేరవేయడంపై మీరేమంటారు? దేశ ద్రోహానికి పాల్పడ్డ జ్యోతి మల్హోత్రాకు ఎలాంటి శిక్ష విధించాలో మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి.